కేటీఆర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు. 10 ఏళ్లలో ఒక్క గురుకుల భవనమైనా మీరు నిర్మించారా? ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా అధికారిక లెక్కలతో మాట్లాడుతున్నా అభివృద్ధిపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమంటున్నారు మంత్రి అడ్లూరి. ఇందిరా పార్క్ దగ్గర మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ నాయకుని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ నరం లేని నాలుకతో ఏది పడితే అదే మాట్లాడుతున్నావు కదా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత గురుకులాల సంఖ్య పెరిగింది అంటున్నావు. నేను ఆ గురుకుల శాఖ మంత్రిగా చెప్తున్నా, సంఖ్య పెంచినవు కానీ మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేసినవా? ఒక్క ఎస్సీ గురుకుల కొత్త భవనం నిర్మాణం చేసిన కొత్త భవనం నిర్మాణం చేసిన దమ్ముంటే మీకు చర్చకు సిద్ధమని అడుగుతున్నా కేటీఆర్ని. నువ్వు టైము డేట్ ఫిక్స్ చేయి. నేను రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను వస్తా. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఛాలెంజ్ స్వీకరిస్తారా? మీరు ఎక్కడ స్వీకరిస్తారో నేను సిద్ధంగా ఉన్నా. ఒక్క భవనాన్ని కూడా గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం, ట్రైబల్ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క కొత్త భవనాన్ని నిర్మాణం చేయబోగా కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయల యొక్క ధనాన్ని దోసుకొని మీ యొక్క ధనార్జనతో ఫామ్ హౌస్లు కట్టుకోవడం తప్ప ఎన్నడూ కూడా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం లోపల ఎన్నడూ పట్టించుకోలేదు.